పేదోళ్లకు పంచిపెట్టి ఆకలి తీర్చేవాడు కాబట్టి మన మండలనే ఎక్కువ తిరిగేటోడంట. పండుగ సాయన్న అనే వ్యక్తి మన మండలనే ఎక్కువ తిరిగేటోడంట. మన తాతోళ్ళు చెప్తుండ్రి, మనకైతే తెలియదు. ఈ రోజుకి కూడా పండుగ సాయన్న పాటలు వింటున్నారు ఊర్లల్లా. అంటే ఆయన పాటలు వాడిన వ్యక్తులకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చినాయి, పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. కిన్నెర మొగలాయ గాని, దామరగిద్ద కొండయ్య గాని వాళ్ళందరికీ పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. మరి పండుగ సాయన్న చరిత్రను ఇప్పటి వరకు బయటకు తీసుకురాలే. ఇటువంటి వాళ్ళు తయారైతే మళ్ళా సమాజంలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని చరిత్రను బయటకు తీసుకొస్తే మళ్ళా భవిష్యత్ తరాలు నేర్చుకుంటారు. ఆయన లేక మళ్ళా మన పప్పులు ఉడకవద్దని చెప్పి ఆయనను బందిపోటు దొంగ, ఆయన చరిత్రను బయటకు తీసుకురాకూడదు అంటున్నాని చెప్పి ఆయన ఇంతకాలం తొక్కిపెట్టింది. ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వాలు మనం చేస్తున్న పోరాటాలు కానీ, మనకు జరుగుతున్న అన్యాయం కానీ మనం బయటకు వచ్చి చెప్పడం వల్ల ఆయన చరిత్రను మెల్లమెల్లగా బయటకు తీసుకొస్తున్నారు. మొన్ననే పాఠ్యపుస్తకాల్లో చేర్చిండ్రు, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చిండ్రు. ఆయన మనం కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆయన వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించాలి. ట్యాంకుబండ్ల పండుగ సాయన విగ్రహాన్ని పెట్టాలంటున్నాం డిమాండ్ చేసినాం. పాలమూరుకు పండుగ సాయన పేరు పెట్టాలంటున్నాం డిమాండ్ చేస్తున్నాం.